Jai Bharat to all IHRC members. Mana National Chairman birthday Sandarbhanga. Today we are launching our new website, that is www.indohrc.org. ఈ వీడియోలో మీకు మన వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలో ఇంకా ఏవేవి ఉన్నాయో అవన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళి చూస్తే టైప్ చేసుకుందాం www.indohrc.org. సో ఇది మన వెబ్సైట్ అవుట్లెట్ హోమ్ పేజ్ అనమాట. ఫస్ట్ మన ఫొటోస్ అన్నీ ఇలా స్క్రోల్ అవుతూ ఉంటాయి. మనం అలా కిందకి వెళ్తూ ఉంటే అసలు ఇండో ఐహెచ్ఆర్సీ ఎందుకు స్థాపించబడిందో అండ్ మొత్తం మన నేషనల్ చైర్మన్ గురించి మొత్తం మనకి ఈ పేజ్లో కనిపిస్తుంది. అలాగే మనం హోమ్ బటన్లోకి వెళ్తే ఇదే ఫస్ట్ హోమ్ పేజ్ అండి. సో అబౌట్లోకి వెళ్తే మనకి మన ఐహెచ్ఆర్సీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అది క్లిక్ చేశాక మనకి ఐహెచ్ఆర్సీ విజన్ ఏంటో, మిషన్ అండ్ అబౌట్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఐహెచ్ఆర్సీ, అసలు ఐహెచ్ఆర్సీ ఎందుకోసమో అండ్ మన ఓట్ అందరికీ తెలిసే కదండి. మనం ఎవరైనా మెంబర్షిప్ తీసుకున్నాక మనం కంపల్సరీగా ఓట్ చేయాలి. సో ఇదంతా మనకి ఈ అబౌట్ పేజ్లో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్లో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మన బైలా ఐహెచ్ఆర్సీ బైలా మొత్తం మనకి ఈ పేజ్లో కనిపిస్తుంది. ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఐహెచ్ఆర్సీ మొత్తం మనకి బైలా ఎవరికి కావాల్సిందే. మనకి ఎప్పుడైనా డౌట్ వస్తే మొత్తం మనం సైట్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇదంతా మన బైలా. నెక్స్ట్ మనకి ఐహెచ్ఆర్సీ టీమ్. సో ఇది మన టీమ్ మెంబర్స్ పేజ్. మనం ఆల్లో నొక్కితే ఫుల్గా నేషనల్లో ఎవరెవరు ఉన్నారో స్టేట్ ప్లస్ డిస్ట్రిక్ట్ అందరికీ కలిపి చూపిస్తుంది. సో మనకి నేషనల్లో ఉన్నవారు మనకి నేషనల్ కావాలంటే నేషనల్ క్లిక్ చేసుకుని నేషనల్ మెంబర్స్ చెక్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే స్టేట్ కూడా, స్టేట్ కావాలంటే స్టేట్ మెంబర్స్ని చూపిస్తుంది అండ్ డిస్ట్రిక్ట్ మెంబర్స్. సో మన టీం మెంబర్స్ ఎవరైనా చూసుకోవాలనుకుంటే మనం టీం మీద క్లిక్ చేస్తే మనకి మొత్తం అంటే టీం మెంబర్స్ గురించి వస్తుంది. నెక్స్ట్ అవర్ యాక్టివిటీస్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ యాక్టివిటీస్ మనం ఆల్రెడీ నిర్ణయించుకున్నాం కదండి. రన్నింగ్ యాక్టివిటీస్లోని ఇవన్నీ ఇయర్ మొత్తం మనం ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేద్దామని. సో ఈ పేజ్లో మనకి ఈ బ్యానర్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ యాక్టివిటీస్, మనం చేయబోయే కార్యక్రమాలన్నీ మనకి ఈ పేజ్లో కనిపిస్తాయి. మనకి అప్ టు డేట్స్ ఎవ్రీథింగ్ సైట్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఫోటో గ్యాలరీ. మనం ఇంతవరకు చేసిన యాక్టివిటీస్ అన్నీ ఫొటోస్ అన్నీ మనకి ఈ పేజ్లో కనిపిస్తాయి ఒక్కొక్కటిగా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం మొత్తం అన్నీ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కల ఫొటోస్ అనేది కవర్ చేయడానికి చూసామండి. మ్యాక్సిమం అందరి ఫొటోస్ ఉంటాయి. అలాగే ఇంకా మనకి జరగబోయే కార్యక్రమాలన్నింటిలోనే ప్రతి ఒక్క ఫొటోస్ అనేది ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఫొటోస్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకా చాలా చూపించాలి కాబట్టి ఇంకా అవన్నీ చూడండి. నెక్స్ట్ న్యూస్ రివ్యూస్, మొత్తం న్యూస్ క్లిప్స్ అన్నీ మనకి ఈ పేజ్లో కనిపిస్తాయి. ఈనాడు, ప్రజాశక్తి, ఇప్పటి వరకు ఏ యాక్టివిటీస్ ఏవేవి అయ్యాయో అవన్నీ మనకి న్యూస్ పేపర్లో వస్తాయి కదండి. అవన్నీ న్యూస్ యాక్టివిటీస్లో ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్, డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి మనం ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామో ఇవన్నీ వీడియోస్ అన్నీ మనం సైట్లో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ మెంబర్షిప్ అప్లికేషన్. మెంబర్షిప్కి ఎవరైనా న్యూ మెంబర్ జాయిన్ అవ్వాలనుకుంటే మనకి డైరెక్ట్గా సైట్ ఓపెన్ చేసి ఇదిగోండి స్టెప్స్ వైజ్గా ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలో, నెక్స్ట్ నెక్స్ట్ క్యూఆర్ కోడ్, నెక్స్ట్ మెంబర్షిప్ డొనేషన్ గురించి పేమెంట్ మొత్తం అంతా ఇందులో రాసి ఉంటుంది. సో మనకి స్కానర్ కూడా మనకి సైట్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా న్యూ మెంబర్షిప్ కావాలంటే వెంటనే సైట్లోకి వెళ్ళి ఫిలప్ చేసుకొని కావాల్సిన డీటెయిల్స్ అన్నీ సెండ్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది యాక్సెప్టెన్స్ అనేది అవుతుంది. నెక్స్ట్
కాంటాక్ట్ అస్లోకి వెళ్తే మనకి మనం మెసేజ్ చేసుకోవచ్చు, ఏవైనా మెసేజ్ కానీ కమెంట్ కానీ పెట్టి ఉంచింది. ఇదంతా మన నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అది చేసి సబ్మిట్ చేసుకుంటే మనకి మెయిల్కి అనేది వస్తుంది. నెక్స్ట్ నేషనల్ హెడ్ ఆఫీస్ అడ్రస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మనకి గూగుల్ మ్యాప్ కూడా అటాచ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ అని క్లిక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ స్కానర్ ఓపెన్ అవుతుంది. స్కాన్ చేసుకొని డీటెయిల్స్ అనేది వాట్సాప్ ఐఆర్సీసీ హెడ్ ఆఫీస్ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేది మీరు సెండ్ చేసుకోవచ్చు. సో ఇదండి మొత్తం సైట్ యొక్కది ఓవరాల్. మనం క్రోమ్లో ఓపెన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మనం గూగుల్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో అది కూడా సేమ్. ఇందాక మనం క్రోమ్లో ఓపెన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు గూగుల్లో ఓపెన్ చేసుకుని మనకి సేమ్ అలానే వస్తుంది. www.indohrc.org. సేమ్ ఇలానే ఓపెన్ అవుతుంది. మీకు అన్నీ చూసుకోవచ్చు. హోమ్, అబౌట్ అవర్ యాక్టివిటీస్, బ్లాగ్, మెంబర్షిప్, అప్లికేషన్, కాంటాక్ట్, ఎవ్రీథింగ్ అనేది దాని నుంచి మనకి ప్రతి అప్డేట్స్ మనకి సైట్లోనే కనిపిస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ సైట్ని ఫాలో అవ్వాలని కోరుతున్నాను. జై భారత్.